సింధూర్ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ తో ఉగ్రవాదులతో జరుగుతున్న యుద్ధంలో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన గొర్రెల మందలకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందారు. యుద్ధంలో ముగ్గురు పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమందికి చివరికి తీవ్రవాదులలో వీరమరణం పొందిన మురళీ నాయక్ నివాళులు అర్పిస్తూ ఈ రోజు విద్యార్థి సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మరిన్ని విషయాలు అలాగే విద్యార్థి సంఘాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈ రోజు వీరమరణం పొందిన మురళీ నాయక్ పరిస్థితి నివాళులు అర్పించే విధంగా ఈ రోజు ఆందోళన చెప్పండి. పహల్గాం ఉగ్రదాడికి అమాయకులైనటువంటి ప్రజల్ని పొట్టను పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో భారత జవాన్ మురళీ నాయక్ ఇవాళ అమరుడయ్యాడు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. పాకిస్తాన్ చేసేటువంటి దుశ్చర్యలని ఎండగట్టడంలో భాగంగా భారత జవాన్లు వారి దుశ్చర్యలను ఎప్పటికప్పుడు తిప్పి కొడతా ఉన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారత ఆర్మీకి భారతదేశ ప్రజలు యావత్తు మరి సంఘీభావంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఆర్మీకి సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజు వీరమరణం పొందిన మురళీకృష్ణకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఏంటి ఈ రోజు మురళీ నాయక్ అనేది వీర జవాన్ వీరమరణం పొందారు, అతను నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు, ఎట్లా చూడాలి? ఈరోజు భారతదేశానికి ఒక సైన్యంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 3 పూట్ల తిండి తింటూ 24 గంటలు మనశ్శాంతిగా నిద్రపోతున్నారంటే ఈరోజు భారతదేశాన్ని కాపలాగా తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపలాగాస్తున్నటువంటి సైన్యానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో పాకిస్తాన్ వంటి ఉగ్రవాదులను మరి భారత సైన్యం మొన్నటి రోజున కాల్చి చంపితే ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యాన్ని మన భారతదేశ సైన్యం ఎవరిని కూడా సామాన్య ప్రజలను చంపలేదు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం భారతదేశంలోని సామాన్య ప్రజలు పర్యాటకులకు వెళ్ళినటువంటి వారిపైన కాల్పులు జరిపి చంపడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా భారతదేశానికి మద్దతు తెలుపుతూ ఉన్నారంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను హంతం చేసేందుకు భారత సైన్యం పోరాడుతూ ఉంది. ఉగ్రవాదులను హంతం చేసేంత వరకు భారత సైన్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి 151 కోట్లకు పైగా జనాభా సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది. ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి దాడులు ఆపకపోతే భారత సైన్యం ఇప్పటికే శాంతియుతంగా మరి కేవలం ఉగ్రవాదుల పైన దాడులు చేస్తా ఉంది. భారత సైన్యం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ లో నర్ర మానవుడు కూడా ఉండడానికి లేకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం భారతదేశ సైన్యానికి ఉంది. ఇప్పటికైనా కూడా భారతదేశ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి దాడులు ఆపే శాంతిగా ఉండాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సైనికుల్లో, దేశ సరిహద్దు సైనికుల్లో వీరమరణం పొందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు ఉదయించు అస్తమించేటువంటి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే మురళి చనిపోయినట్టు. అంతవరకు మురళి ఈ భారతదేశంలో 151 కోట్ల జనాభాలో బ్రతికే ఉన్నాడని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. వీర జవాన్ వీరమరణం పొందిన మురళీ నాయక్ గతంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ అది కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రపంచంలో సూర్యుడు చంద్రులు ఉన్నంత వరకు కూడా వీర జవాన్ మురళీకృష్ణ బతికే ఉంటాడండి. అందులో ఈ రోజు అందుకు భాగంగా వీర జవాన్ కు నివాళులు అర్పించే భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీర జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడుతో జగదీష్, 10 టీవీ, అనంతపురం.